హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చానమాట. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే మీకు థంబ్‌నెయిల్ చూసే అర్థమై ఉంటుంది. మా చిట్టి కన్నయ్యతో వరలక్ష్మి దేవ్రతం కోసం కొన్ని చీరల షాపింగ్ కోసం వెళ్తున్నామన్నమాట. సో ఇంకా అలా రెడీ అయ్యాం, స్టార్ట్ అయ్యాం. కొంతసేపు ఆటలాడి అన్నీ చేసి మొత్తానికి డైపర్ వేయగానే ఎక్కడికో బయటకు వెళ్తున్నామని అర్థమైంది. ఈలోపు ఇలా స్టార్ట్ అయ్యామో లేదో లిఫ్ట్ ఏమో మెయింటెనెన్స్కి వెళ్ళింది. సో ఇంకా చకచక స్టెప్స్ పైనుంచి ఫాస్ట్గా దిగిపోయి ఈలోపు మా డాడ్ కార్ అవి ఇవి స్టార్ట్ చేసేలోపు అలా చిన్నగా పార్క్ ఏరియాలోకి వెళ్ళామన్నమాట. మళ్ళీ మూడ్ డిస్టర్బ్ అయితే మళ్ళీ వేరే బిహేవ్ చేస్తాడు. సో అందుకే కొంచెం వాళ్ళ డాడీ ఏమో అది కూర్చోబెట్టి ఇది కూర్చోబెట్టి మొత్తానికి మూడ్ని చేంజ్ చేస్తున్నారనమాట. స్లీపీ మోడ్ని యాక్టివ్ మోడ్ చేయడానికి. కానీ మా చిట్టి కన్నయ్య రియాక్షన్ ఏంటంటే నాకు నచ్చని ప్లేస్లో నేనెందుకు ఎక్కువసేపు ఉంటా అన్నట్టు బిహేవ్ చేసి ఇంకా తీసుకొచ్చేసి ఇంకా కార్లో ఎక్కాము. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఈలోపు స్టార్ట్ అయ్యాం. ఈ గ్యాప్లో ఒక చిన్న పని ఉన్నది. టైలర్కి వెళ్ళి వరలక్ష్మి వ్రతం రోజు వేసుకోవడానికి కొన్ని శారీస్ ఉంటే వాటిని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చామన్నమాట. మా మమ్మీది ఒకటి, నాదొకటి. సో ఎలాంటి డిజైన్స్ ఏంటి అనేది స్టిచ్చింగ్ అయిపోయినాక ఎక్కడ స్టిచ్ చేయించుకున్నా అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ టైలర్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయారు. నా పెళ్ళి అవన్నీ కూడా వేరే టైలర్ దగ్గరికి ఇచ్చా కానీ సో ఈ టైలర్కి అయితే మంచిగా ఓపిక్గా మనం అడిగిన డిజైన్స్ ఇది ఇది అన్నట్టు చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తున్నారనమాట. సో అందుకే ఇంకా నా ఫేవరెట్ అయిపోయారు. సో ఇక అప్పటి నుంచి ఇంకా అన్నీ ఆమెకే ఇస్తున్నా అనమాట. సో ఇంకా టైలరింగ్ పని అయిపోయినాక డిజైన్స్ అన్నీ చూస్ చేసుకున్నాక ఇంకా కారుకి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో కార్లో ఎప్పుడైతే ఇంక ఇట్లా బీచ్ రోడ్ ఎంటర్ అయిందో ఎగ్జైటెడ్ అనమాట. హ్యాపీ. అంటే మా చిట్టి కన్నకి కొంచెం గ్రీనరీ అంటే బాగా ఇష్టం. ఎప్పుడైతే గ్రీన్ గ్రీన్ చెట్లు కనిపిస్తున్నాయో ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. సో మధ్యలో మా డాడ్ ఎఫ్ఎం పెట్టగానే ఏంటి ఇందులోంచి మాటలు వస్తున్నాయి అన్నట్టు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మా తాత ఏంటి ఎవరితోనో మాట్లాడిపిస్తున్నారు కానీ మనిషి కనిపించట్లే అన్నట్టు. సో అలా చూస్తూనే అలా బీచ్కి చూస్తూ బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఏంటి కార్లు ఇలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. సో అలా వాళ్ళ డాడ్ ఎప్పుడైతే ఎత్తుకొని విండో సీట్లో చూపిస్తున్నారో అలా ఏంటి ఇంత పెద్ద వాటర్ ఉంది అంటే ఆయన దృష్టిలో లాలా అనమాట. సో ఏంటి ఇంత ఎక్కువ లాలా ఉంది, ఎప్పుడు నన్ను ఇందులోకి వదులుతారు అన్నట్టు అంటూనే ఉన్నాడు కార్ అంతా. సో ఇంకా నేను వీడియో తీస్తున్నాను, చిన్నగా అబ్జర్వ్ అయితే వేసేసి ఇంకా మొహం చేంజ్ చేశారు. మీరు కూడా చూడొచ్చు ఫోన్ చూస్తే ఎలా ఎక్స్ప్రెషన్ పెడతాడో. సో ఇంకా అలా బీచ్ రోడ్ కవర్ చేసుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్దాం అనేది ఈ మధ్యలో నెక్స్ట్ ప్లాన్ ఒకటి వచ్చిందనమాట. సో డైరెక్ట్గా షాపింగ్కి వెళ్ళే ముందు కొంచెం ఇట్లా గ్రాసరీ షాపింగ్ చేద్దాం, కొన్ని నీడ్స్ ఉన్నాయని ఎంవిపి దగ్గర పెట్టిన డీమార్ట్కి అయితే ఆగాం మధ్యలో. సో అక్కడ కొంచెం కిడ్స్ సెక్షన్కి వెళ్ళాం, ఏమైనా టాయ్స్ నచ్చుతాయేమో ఇట్లా మూవింగ్ టాయ్స్ అన్నట్టు. కానీ ఒక్కటి నచ్చింది కానీ అది మంచిగా వర్క్ అవ్వట్లే. సర్లే ఇంకా బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఇంకోసారి చూద్దాం లేదా ఆన్లైన్లో చూద్దామని ఇంకా అవన్నీ అక్కడే పెట్టేసి సో ఇంకా మిగిలిన మమ్మీ కావాల్సినవి మాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తీసేసుకున్నాం. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసరికి ఈలోపు మా చిట్టి కన్నయ్య మొత్తం డీమార్ట్ బొమ్మలన్నీ ఎతికి ఒక పెంగ్విన్ అయితే పట్టాడు. సో ఇవ్వు అంటే నేను ఇవ్వా అని అంటున్నాడు. సో ఇంకా మొత్తానికి ఎలాగో అది అంత సాఫ్ట్ అయి బాగాలేదని చెప్పేసి అక్కడే ఇట్లా పెట్టేసి వచ్చేసామన్నమాట. సో ఇంకా మిగిలిన కావాల్సినవన్నీ సామాన్లు పర్చేస్ చేసేసి ఇంకా ఫైనల్గా బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా బిల్లింగ్ చేసుకొని నెక్స్ట్ వెన్యూకి స్టార్ట్ అవుదామని బయటకు వచ్చేసాం. ఈలోపు డీమార్ట్ నుంచి బయటకు రాగానే డీమార్ట్లో తప్పనిసరిగా మిస్ కాకుండా టేస్ట్ చేసేది ఏదైనా ఉందంటే ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్. సో మాకైతే ఈసారి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చాయి. సో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అన్నమాట. వాళ్ళ డాడ్ ఐస్ క్రీమ్ తింటుంటే ఆయన ఎగ్జైట్మెంట్ చూడండి, ఎలా దీన్ని లాగి నోట్లో పెట్టుకోవాలో అన్నట్టు. సో అలా ఇంకా డీమార్ట్ షాపింగ్ కూడా అయిపోయినాక ఫైనలీ మేము అనుకున్న షాపింగ్కి అయితే వచ్చాము. షాప్లో ఇంకా వెళ్ళాం, ఇట్లా మా బడ్జెట్ చెప్పాము. సో దాన్ని బట్టి కొన్ని చూపించారు. ఇప్పుడు ట్రెండింగ్ అయితే నాకు తెలిసి రా మ్యాంగో, వెంకటగిరి, మంగళగిరి, సో డోలా శారీస్ ఇవే ట్రెండ్ నడిచాయి. సో వాటిలో
నేను కొన్ని శారీస్ అయితే బడ్జెట్‌లో చెప్పాను వాళ్ళకి. సో, దాన్ని బట్టి ఆమె కొన్నైతే వేశారు. కానీ నాకైతే అంతగా ఏం నచ్చలేదు. అంటే మనకి జనరల్‌గానే ఒక పేరుంది. నాకు ఏది ఒక పట్టాన నచ్చదు అని. సో, ఆమె అయితే చాలా ఓపికగానే వేశారు గానీ, నాకు కొన్ని కలర్స్ కావాలనుకోని వెళ్ళా. సో, ఆ కలర్స్ లేకపోయేసరికి సో, ఇంకేమంత హిట్ కాలేదు. సో, ఇంకోసారి తీసుకుందాం అన్నట్టు సో, నాకు నచ్చిన శారీ ఒక్కటి నచ్చింది. బట్ అది నేను అనుకున్న బడ్జెట్‌లో లేదు కాబట్టి సో, బెటర్ లైక్ నెక్స్ట్ టైమ్ అని వదిలేసా. సో, మీలో ఎవరైనా ట్రై చేసి తీసుకోండి. లైక్ రా మ్యాంగోలో ఇట్లా లాంగ్ బార్డర్ బిగ్ చెక్స్ అనమాట. సో, గ్రీన్‌లో బావుంది. సో, ఇంకా ఫైనల్‌గా మేము వెళ్ళిన షాప్ ఏంటంటే కళ్యాణ్ కంచి. సో, అది అయిపోయినాక షాపింగ్ చేసుకున్నాక ఆల్మోస్ట్ అరౌండ్ మేము 5కి ఏమో వెళ్ళాము. సో, బయటకు వచ్చేసరికి 8:30, 9 అయింది. సో, మా చిట్టికని అయితే ఎవరిని ఏం డిస్టర్బ్ చేయలే. సో, ఆయన వరల్డ్‌లో ఆయన ఆట ఆడుకున్నాడు. సో, మా హస్బెండ్ అయితే గ్రేట్, అసలు వీడేం ఏడవలేదు. నువ్వు చాలా హ్యాపీగా షాపింగ్ చేసుకున్నావు అన్నారు. సో, బయటకి ఎప్పుడైతే షాపింగ్ అయిపోగానే అమ్మాయిలకి ఎలా ఉంటుంది, షాపింగ్ చేసినంత సేపు ఏం ఆకలి అనిపించదు. అయిపోగానే ఇట్లా ఆకలి క్రేవింగ్స్ మొదలయ్యాయి. సో, షాప్ ఎదురుగానే ఇట్లా బొబ్బట్లు, గులాబ్ జామ్ ఉంటే సో, కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం ఇంకా. అవి కూడా టేస్ట్ చేసి ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాం హ్యాపీగా తినుకుంటూ. సో, ఇంటికొచ్చినాక ఫ్రెష్ అయినాక మా చిట్టి కన్నయ్య ప్లే టైమ్ అనమాట. ఆయనకి బెడ్‌లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో, ఇంకా అది కూడా బెడ్‌లో వాళ్ళ డ్యాడ్‌తో అయితే ఇంకా ఇష్టం అనమాట. హీ నీడ్స్ హిస్ డాడ్స్ ప్రెజెన్స్. సో, ఇంకా లేట్ అయిపోయింది ఆ రోజు. నేను సో, వెంటనే ఏం బట్టలు కొన్నా అవి ఇవి అని నేను చేయలేకపోయే వీడియో. సో, నెక్స్ట్ డే రికార్డ్ చేశా అనమాట. అసలు ఏం తీసుకున్నాం ఏంటి అని. లైక్ సూపర్ బడ్జెట్ అన్నట్టు ఏం కాదు కానీ ఇట్లా నార్మల్ లో బడ్జెట్‌లోనే బిలో 1500 రేంజ్‌లోనే ట్రై చేశాననమాట ఈసారి. ఎందుకంటే నాకు అన్నీ ఆల్మోస్ట్ పట్టు చీరలే ఉండే. ఎందుకంటే నాకు పెళ్ళయి లైక్ 1.5 ఇయర్ అలా అవుతుంది కాబట్టి. సో, ఫ్యాన్సీ చాలా తక్కువున్నాయి. సో, ఫ్యాన్సీకి వెళ్దామని ఎప్పుడైతే అక్కడ నాకు నచ్చలేదో సో, ఫ్యాన్సీలో చూసి తీసుకున్నామనమాట. ఇంకా మా మమ్మీ గూడా కొన్ని శారీస్ తీసుకున్నారు. అమ్మవారికి, ఇంకా కొన్ని పూజలకి, తనకి కూడా డైలీ యూజ్‌కి కావాలి అన్నట్టు నచ్చాయని చెప్పి. సో, ఇప్పుడైతే అవి మేము ముందు చూపిస్తున్నా. యాజ్ యూజువల్ నేను షాప్ చెప్పిందే కళ్యాణ్ కంచి అనమాట. నా మ్యారేజ్ షాపింగ్ కూడా నేను చాలా చేశా ఇక్కడ. సో, ఫస్ట్ వచ్చి శారీ ఏమో నార్మల్‌ది ఇట్లా డైలీ వేర్ అన్నట్టు అరౌండ్ అది 550 ఏమో పడింది. నెక్స్ట్ వచ్చి ఈ శారీ అరౌండ్ 650 పడిందనమాట. సో, ఇదైతే కొంచెం 650 అన్నా కూడా బాగుందనమాట. సో, అందుకే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో, కలర్ కాంబినేషన్ కానీ ఇట్లా కలంకారీ పీకాక్స్ ప్రింట్స్‌తో మంచిగా వచ్చింది. సో, ఒకసారి చూడండి డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నార్మల్ రేంజ్ అనిపించింది. సో, నాకు ఫ్యాన్సీలో కట్టుకోవడానికి బాగుంది కదా, సింపుల్గా ఏదైనా టెంపుల్స్కి వాటికి అన్నట్టు సో, తీసుకున్నా అనమాట. సో, ముందు చూపించిన శారీ యాక్చువల్గా ఓపెన్ చేయడం మర్చిపోయా, ఇప్పుడు చూపిస్తున్నా. ఇది కూడా లైక్ 450 రేంజ్ అన్నా కూడా డీసెంట్గా ఉంది. లైక్ మమ్మీ వాళ్ళకైతే ఇట్లా సింపుల్గా క్యారీ చేయడం ఈజీ ఉంటుంది కాబట్టి బాగుంది లైట్ వెయిట్‌లో. సో, ఆమెకి ఇట్లా బిల్లింగ్ చేస్తున్నప్పుడే నచ్చేసింది. సో, వెంటనే యాడ్ చేసేసారనమాట బిల్లింగ్‌లో. యాజ్ అమ్మాయిలకి ఒకటని వెళ్తే 2, 3 శారీస్ ఎక్స్ట్రా అవ్వడం, షాపింగ్‌లో డ్రెసెస్ ఎక్స్ట్రా అవ్వడం అది చాలా కామన్. 2 అని చెప్పి ఒక చున్నీ ఎక్స్ట్రా కూడా కొనుక్కుపోయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. సో, ఇంకా ఇది కూడా ఇంకో శారీ. ఇది కూడా ఫ్యాన్సీ టైప్‌లోనే. కలర్ అండ్ డిజైన్ కొంచెం వెరైటీగా అనిపించి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి లైన్స్ కానీ చెక్స్ అని. సో, బాగుంది కదా, ఈ కలర్ కూడా మమ్మీకి లేదు. సో, మమ్మీకి ఇట్లా సూట్ అవుతుంది అని చెప్పేసి సరే తీసుకో, ఏదైనా ఒకేషనల్గా కుట్టిపించుకుందో ఎప్పుడైనా ఉండని ఎక్స్ట్రా అన్నట్టు ఇట్లా ఎలిఫెంట్స్ బార్డర్తో బాగుందన్నమాట. చిన్న షైనీ వచ్చింది, గోల్డ్ షైన్. సో, ఇది అరౌండ్ 750 పడింది కాస్ట్. పక్క నుంచి మా మమ్మీ అనమాట, కింద పెట్టుకు కవర్లో పెట్టు అని. ఎందుకంటే ఆమె చీరలు నేను చూపిస్తున్నా కాబట్టి, నువ్వు ఎలా అయినా పెట్టుకో, నావైతే కవర్లోనే పెట్టు అంటుంది. సో, ఇది కూడా మమ్మీ శారీనే. ఇది అరౌండ్ 1350 పడింది. సో, తనకైతే నేను రీసెంట్గా
వింటేజ్ స్టైల్‌లో ఆరెంజ్ అండ్ బ్రౌన్‌తో తీసుకున్నా. అది 7,000 చేంజ్ పడింది. సో, అప్పటి నుంచి నేను కట్టుకున్నప్పటి నుంచి ఆమెకు కూడా ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్‌లో కావాలి, కావాలి అనుకుంది. సో, మొత్తానికి షాప్ వెళ్ళగానే ఇట్లా పట్టేసిందనమాట శారీ నాకు ఇదే కావాలి అని. సో, బావుంది ఇది కూడా లైక్ వింటేజ్ మోడల్‌లోనే ఫ్యాన్సీ టైప్‌లో బావుంది. ఇది కాస్ట్ వచ్చేసి ముందు 1350 చెప్పినట్టున్నా. సో, పక్కనే చెప్తుందనమాట. కాదు కాదు 1150 అని చెప్పి. సో, అది అనమాట. సో, బ్లౌజ్ ఇట్లా చిన్న బుట్టీతో వచ్చి బార్డర్ ఇట్లా ఫ్యాన్సీగా ఇట్లా ఫ్లవర్ వర్క్స్‌తో వచ్చింది. సో, బార్డర్ ఏమో ఇట్లా మిక్స్డ్ బార్డర్ లాగా స్మచ్ బార్డర్ లాగా వచ్చింది. సో, మేబీ కట్టుకుంటే బాగుండొచ్చు లుక్. ఇది కూడా వింటేజ్ లుక్కే రావచ్చు. సో, నాకు కూడా నచ్చింది ఇది కూడా బాగా. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కాబట్టి బాగుంది. అండ్ ఫైనలీ నా శారీ చెప్పా కదండి నాకు ఒక పట్టాన నచ్చవని. సో, ఒక 3, 4 అయితే పెట్టా. లాస్ట్‌కి కన్ఫ్యూజన్ ఎందుకని మా హస్బెండ్‌ని పిలిచా అనమాట. సో, ఇంకా ఆయన ఏది ఫైనలైజ్ చేశారో అది తీసుకున్నా. సో, రా మ్యాంగో బిగ్ చెక్స్ కన్నా ఇట్లా లైన్స్ నాకు కూడా ఏం లేవు కదా అని ఇట్లా పర్పుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద కలర్ ఆప్షన్స్ లేకుండా అయిపోయి రెడ్ అనుకొని వెళ్ళగాని అందరూ రెడ్ నో అన్నట్టు అనేసరికి సో పర్పుల్తోనే వెళ్ళా. సో మొత్తం శారీ అంతా చిన్ని లైన్స్ వచ్చాయి అండ్ ఇట్లా బార్డర్ కూడా ఇట్లా లైన్స్తో వచ్చాయి. బ్లౌజ్ ఏమో ఇట్లా కలంకారీ థ్రెడ్ ఇట్లా మొత్తం థ్రెడ్స్ లాగా వచ్చిందనమాట. సో బాగుంది. సో మోస్ట్లీ నాకు ఫ్యాన్సీ లేవు కాబట్టి సో సింపుల్గా నీట్గా కుట్టించుకొని వేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఒకసారి మీకు కూడా చూపిస్తా. సో బ్లౌజ్ ఏమో ఇట్లా చెప్పినట్టు ఇట్లా థ్రెడ్ వర్క్ చిన్ని బుటీ వర్క్స్తో వచ్చాయి కలంకారీ ప్రింట్ లాగా. సో ఇంకా పళ్ళు కూడా సేమ్ అలానే ఎలిఫెంట్ డిజైన్స్తో సేమ్ వచ్చింది. ఇంకా శారీ అంతా సేమ్ సింగిల్ లైన్స్తో క్యూట్గా అది కూడా వింటేజ్ స్టైల్లోనే ఉంది. సో వింటేజ్లోనే ఫ్యాన్సీ టైప్ అనమాట. సో నాకైతే నచ్చింది. సో ఎప్పుడెప్పుడు వరలక్ష్మీదేవికి పెట్టేసి కుట్టించుకొని వేసేసుకుందామా అన్నట్టు ఉన్నా అనమాట. ఎందుకంటే ఫ్యాన్సీలో తక్కువ శారీస్ ఉండడం వల్ల ఇట్లా సింగిల్ ప్లీట్ వేసుకొని హడావిడి లేకుండా సింపుల్ జ్యువెలరీతో రెడీ అయితే బాగుంటుంది చూడ్డానికి కూడా ఎలిగెంట్గా. సో అలా మొత్తానికి ఈ చీరలు తీసుకున్నా. యాజ్ యూజువల్గా ఇది నా ప్రతి వీడియోలో కామన్ డైలాగ్ అయిపోయింది. ఒకటి అనుకొని వెళ్తే ఇంకోటి నచ్చినట్టు. సో దీని కాస్ట్ వచ్చేసి 1240 పడింది. సో మొత్తానికి ఎలా అయితే ఈ వరలక్ష్మి వ్రతం షాపింగ్ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఫ్యాన్సీ శారీస్తో 1500 లోపు తీసేసుకున్నాం అనమాట. సో ఇలా షాపింగ్ అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.